చూడండి, తెలుగులో అయితే ప్రేమ అన్నారు, ఇంగ్లీష్లో లవ్ అన్నారు, హిందీలో ప్యార్ అన్నారు. వీటన్నిటికీ ఒకే అర్థం ఉంది. కానీ దేర్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ ఫర్ ద లవ్. ప్రేమ అనేది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో ప్రేమ అనేది 4 రకాలుగా వర్ణించబడింది. తెలుగు భాషలో అయితే అన్నిటికీ ప్రేమ, అన్ని భావాలకి ప్రేమనే వాడుతుంటారు. కానీ హెబ్రీ భాషలో చెప్పండి, ప్రేమ అనేటువంటి మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. వివిధ సందర్భాల్లో సందర్భానుసహితంగా ఆ పదాలు వాడారు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని ఒక అమ్మాయి చెప్పింది అనుకోండి, నేను కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఆమె ఏ సెన్స్లో చెప్తుంది అనేటువంటి విషయాన్ని నేను గమనించాలి. ఆమె నన్ను చెడుగా ఊహించుకుని చెప్తుందా, లేకపోతే ఒక సహోదరుడు భావంతో చెప్తుందా, లేకపోతే ఆ సహోదరి ఒక తల్లిగా నాకు ఆ మాట చెప్తుందా, సోదరుగా చెప్తుందా అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈ రోజున ఐ లవ్ యూ అంటే ఆ మాట వెంటనే మన యొక్క మైండ్లో ప్రింగ్ అయిపోయింది తెలుసా, మన మైండ్లో పిక్చర్ వచ్చేసేది ఏంటో తెలుసా. ఐ లవ్ యూ అనేటువంటి మాట అనగానే మనందరికీ ఒక సినిమాలు గుర్తొచ్చేస్తాయి. దేవుడు మనకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చాడండి. దేవుడు మనకు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు. మనం ఏదన్నా విన్నప్పుడు వీ కెన్ ఇమాజిన్ బై పుట్టింగ్ ఏ పిక్చర్ విత్ ఇన్ అస్. మన మైండ్లో ఒక పిక్చర్ పడుతుంది. ఇప్పుడు చూడండి, క్యాట్ అన్నాను, కళ్ళు మూసుకోండి, అందరు కూడా కళ్ళు మూసుకోండి. క్యాట్ అన్నాను, తెరిచేయండి. ఏం కనిపించింది? CAT క్యాట్ కనిపించిందా, లేకపోతే దాని యొక్క పిక్చర్ కనిపించిందా? ఎవరన్నా స్పెల్లింగ్ ఊహించారా? డాగ్ అన్నాను, ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మీరు ఎవరికైనా స్పెల్లింగ్ DOG డాగ్ అనేది వచ్చిందా? లేకపోతే కుక్క, ఒక తెల్లటి కుక్క నల్లటి కుక్క కనిపించిందా? ఇప్పుడు పాల్ ఇమాన్యుల్ అన్నాను, PAULEMMANUL కనిపించిందా? లేకపోతే నా యొక్క ఫోటో మీకు కనిపించిందా? అంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తలాంత్ ఏంటంటే, గొప్ప ఆధిక్యత ఏంటంటే, మనం ఒక ఇమాజినేషన్, ఒక పిక్చర్ రూపంలో మనం ఏం చేసుకుంటాం, మైండ్లో పెట్టుకుంటాం. ఆలోచన చేయండి, అంత గొప్ప తలాంతును, అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. లవ్ అనేటువంటి మాట హెబ్రీ భాషలో 4 పదాలు వాడారు. ఈ యొక్క ప్రేమ అనేటువంటి మాటకు 4 పదాలు. ఒకటి ఏంటంటే సార్జే అన్నారు. సార్జే అంటే అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి ప్రేమను సార్జే అన్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద ఏం చూపిస్తారు? ఏమండి? ప్రేమ చూపిస్తారు. పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది. నాకు పెళ్ళి కాకముందు సంథింగ్ ఈ రిలేషన్స్ నేను అంత ఎమోషనల్గా ఉండను అనమాట. అంత ఎమోషనల్గా సెంటిమెంటల్గా నేను ఉండను. కానీ పెళ్ళైన తర్వాత, పాప పుట్టిన తర్వాత చూడాలనేటువంటి ఆశ బయలుదేరుతుంది అనమాట. నేను చాలా డైనమిక్గా ఉండాలి, ఈ ఎమోషన్స్కి, ఈ యొక్క ప్యాంపరింగ్కి దూరంగా ఉండాలని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత, పాప పుట్టిన తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తుంది, రోజుకి ఒకసారి చూస్తే బాగుంటుందని. అంటే ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఎందుకు వస్తుందంటే ప్రేమ ద్వారా, అవుట్ ఆఫ్ లవ్. ప్రేమ. పిల్లలంటే తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది. ఎందుకు పిల్లలు దారి తప్పిపోతున్నారు? ఒక నివేదిక మీకు తెలియజేస్తాను. అదేంటి తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా ప్రేమించకపోవడం ద్వారా, సరిగ్గా పట్టించుకోపోవడం ద్వారా, వారి యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయి పిల్లలు ఎప్పుడు కూడా చదవండి అంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా తిన్నావా అని చెప్పి వారి ముందు కంచంలో అన్నం పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. వారిని సరిగ్గా ప్రేమను పంచకపోవడం ద్వారా, నేను చెప్పాను, ప్రతి మానవుడు కూడా ప్రేమ అనుభవించడం అనేది అది సహజం. ప్రతి ఒక్కడు కూడా ప్రేమను కోరుకుంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపించకపోవడం ద్వారా, ఈ యొక్క కుమార్తె, నీకు కుమారుడు బయట నుంచి ఆ ప్రేమను పొందుకోవాలని ఆశపడతారు. ఆలోచన చేయండి, ఆ ఆకర్షణనే ప్రేమ అనుకుంటారు. చెప్పండి, ఎవరైనా అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి, ఉదయం లెగ్గానే ఇంటి ముందు ఉంటాడు, ఇలా కిటికీ తెరిస్తే ఇంటి ముందు ఉంటాడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్తుంటే వెనకాల వెంటబడుతూ ఉంటాడు. ఆ తర్వాత చెప్పండి, కాలేజ్ బయట బండి పెట్టుకుని అలా ఉంటాడు. సాయంకాలం ఎప్పుడు కూడా నిరీక్షిస్తూనే ఉంటాడు. రాత్రి కూడా పడుకునే టైంలో కూడా ఆ యొక్క ఇంటి బయటే తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది, నాకు ఎంతగా ప్రేమించేస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఎవరు నా వెనకాల తిరగట్లేదే? నా తల్లిదండ్రులు ఎవరు కూడా ఇంతగా ఎవరు నన్ను పట్టించుకోరు. అందును బట్టి అది నిజమైన ప్రేమ అని చెప్పి వాడితో ఒక నెల రోజులు చూస్తారు. నెల రోజులు అయిపోయిన తర్వాత వీడిది నిజమైనటువంటి ప్రేమ. ఇంతగా నన్ను వెంబడిస్తున్నాడు, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుని వాడితో వెళ్తుంది. కానీ వాడి యొక్క ఉద్దేశాలు వేరు. అది ఆకర్షణ మాత్రమే. ఇద్దరి మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ని చాలామంది ప్రేమ అనుకుంటున్నారు. అది ఆకర్షణ. ఆలోచించండి ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సేవకుడిగా మీరు చెప్తున్నటువంటి మాట, మీ పిల్లల మీద మీరు జాగ్రత్త కలిగి ఉండండి. వారి మీద ప్రేమను పంచండి. వారి కోసం టైం స్పెండ్ చేయండి. స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్.
ప్రేమను పంచండి, ఆప్యాయతను పంచండి. లేకపోతే నువ్వు మీ పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ ప్రేమను బయట వెతుక్కుంటారు వాళ్ళు. ఎందుకు కుటుంబాల్లో తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే పిల్లలు ఎందుకు దారి తప్పేస్తారో తెలుసా? మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లా, మమ్మల్ని ప్రేమించడం లేదు, ప్రేమను బయట వెతుక్కుంటారు. రెండో ప్రేమ ఫీలియో లవ్. ఫీలియో అంటే అర్థం ఏంటంటే సోదరుల మధ్య ఉండేటువంటి ప్రేమ. అది ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుంది అంటే 4-5 సంవత్సరాల నుంచి సోదరుడి మీద, తమ్ముడి మీద, అన్న మీద, అక్క మీద ఈ ప్రేమ అనేది ప్రారంభించబడుతుంది. మీ తమ్ముడిని ఎవరిని ఏమన్నా ఒప్పుకుంటారండి మీరు? ఎందుకు వాడు మా తమ్ముడు అంటే మీరు ఆలోచన చేయండి. ఒకలాంటి ఎఫెక్షన్, ప్రేమ ఉంటుంది, దాన్ని ఫీలియో అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాలి, 3వ రకమైనటువంటి ప్రేమను ఇరాస్ అన్నారు. ఇరాస్, దీన్నే ఇరాటికల్ లవ్ ఆర్ అట్రాక్షన్, వ్యామోహము అనేటువంటి వాస్తవాన్ని కూడా, ఇన్ఫాచ్యుయేషన్ అనేటువంటి మాటను కూడా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా 10 నుంచి 13 సంవత్సరాల్లో ఈ యొక్క ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ప్రారంభించబడుతుంది. ఒకవేళ కనుక నాకు లేదు అని అంటే కనుక నేను చెప్పాను, నేను మనుషుల జాబితాలో తీసేయాల. ఆడపిల్లలకి మగపిల్లల మీద ఆకర్షణ, మగపిల్లలకి ఆడపిల్లల మీద ఆకర్షణ. అంటే చూడండి, సృష్టిలో కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. చూడండి, ఒక మ్యాగ్నెట్, ఒక అయస్కాంతాన్ని మీరు తీసుకుంటే దేనికి ఆకర్షించబడుతుంది? దేనికి ఆకర్షించబడుతుంది? ఐరన్కి, ఇనుముకి. ఈ భూమి కూడా ఆకర్షణ కలిగి ఉందే. భూమి కూడా ఏంటి? ఒక మ్యాగ్నెట్ అన్నారు. ఒక భూమి కూడా ఒక మ్యాగ్నెట్, దీన్ని కూడా ఆకర్షిస్తుంది. ఒక బాల్ని పైకి వేయగానే మళ్ళీ అది ఎక్కడ పడుతుంది అంటే భూమికి అట్రాక్షన్ పవర్ ఉంది. ఇప్పుడు మానవులకు కూడా అట్రాక్షన్ పెట్టాడు దేవుడే. ఏమండి, అట్రాక్షన్ ఎవరికి పెట్టాడు? ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అట్రాక్షన్ కలుగుతుంది. ఇప్పుడు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్తాను, ఆ అట్రాక్షన్ ఎవరు పెట్టారో తెలుసా? దేవుడే పెట్టాడు. కానీ దీనికి ఒక పర్పస్ ఉందండి. ఈ యొక్క ఆకర్షణ ఎప్పుడు అది నెరవేర్చబడాలి, ఎప్పుడు అది జరగాలి. ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క ఆ యొక్క ఇరాస్ అనేటువంటి ప్రేమ ఎప్పుడు జరగాలి అని మనం అనుకుంటే కనుక బైబిల్ ప్రకారము ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళి తర్వాతే ఈ యొక్క ఇరాస్ అనేటువంటి ప్రేమ ఏం చేయబడాలి? ఫుల్ఫిల్ అవ్వాలి. ఆలోచన చేయండి, జంతువులకి మనకి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏంటి ఆ తేడా అని ఆలోచన చేస్తే చాలాసార్లు మీకు చెప్తున్నాను, జంతువులకి మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా క్రియేటివిటీ, సృజనాత్మకత. ఏదైనా కొత్తదాన్ని ఏం చేయగలడు? మానవుడు సృష్టించగలడు, తనకి ఆ క్రియేటివిటీ ఉంది. కానీ జంతువులకి లేదు. జంతువుల యొక్క లైఫ్ స్టైల్ అది పుట్టినప్పటి నుంచి ఒకలాగే ఉంటుంది. కానీ మానవ యొక్క లైఫ్ స్టైల్ ఏమవుతుంది? రోజు రోజుకి మారిపోతుంది. మైకులు లేనప్పుడు నా స్వరం అందరికీ వినిపించాలి అనుకున్నాడు. స్వరం అందరికీ వినిపించాలంటే ఐ నీడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. మైక్ని తయారు చేశాడు. కళ్ళజోడు ఉంది, ఏమంటే నాకు కొద్ది సైట్ ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. మానవుడు అనుకున్నాడు కళ్ళద్దాలు తయారు చేస్తే అందరినీ క్లియర్గా చూడగలుగుతాడని కళ్ళద్దాలని తయారు చేసుకోగలడు. అంటే మానవునికి క్రియేటివిటీ ఉంది. రెండోదిగా మనం ఆలోచన చేస్తే మానవులకి జంతువులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా విచక్షణ. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మానవుడికి మాత్రమే తెలుసు. విచక్షణ, ఒక విషయాన్ని ఆలోచన చేసేటువంటి శక్తి మానవునికి ఉంది. మూడోదిగా ఆలోచన చేస్తే మానవునికి మొరాలిటీ ఉంది, నైతికత్వం, నైతిక విలువలు ఉన్నాయి. ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా ఉండాలి అనేటువంటి మానవునికి నైతిక విలువలు ఉన్నాయి. కానీ జంతువులకు ఉన్నాయా? ఒక కుక్క, దానికి నైతిక విలువలు ఉండవు. జంతువులు మర్డర్ చేసుకుంటాయండి. జంతువులు అట్లా నేను చెప్పేసుకుంటాయి కదా అడవిలో ఆహారం కోసం. వాటిని కిల్లింగ్ అంటారు కానీ మర్డర్ ఎందుకు అంటారు చెప్పండి? ఏ లైన్ కిల్డ్ ఏ డీర్ అంటారు. ఏ లైన్ మర్డర్డ్ ఏ డీర్ అని ఎందుకు అంటారు? కిల్లింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. జంతువులు వాడేటప్పుడు కిల్లింగ్ అన్నారు, కిల్ అనేటువంటి మాట. కానీ మనిషి ఇంకో మనిషిని చంపేస్తే మర్డర్ అన్నారు, మర్డర్. అది తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఏమంటే జంతువులు అలా చేసినాయి కదండి, ఒకదాన్ని చంపేసుకున్నాయి. ఆ యొక్క సింహం కానీ, ఆ పులి కానీ, ఆ చిరుత పులి కానీ వేరే ఒక దాన్ని తినేసి చంపేసుకుని దాన్ని జైల్లో పెట్టకుండా నన్ను ఎందుకు పెడతారండి అంటే అర్థం ఉందా? మనకేముందో తెలుసా? నైతిక విలువలు ఉన్నాయి, మొరాలిటీ ఉంది. దేవుడు వాటిని అనుగ్రహించాడు. ఒకవేళ కనుక మనలో నైతికత్వం లేకపోతే, మొరాలిటీ లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు చెప్పండి? మనం ఒక కుక్క లాంటి వారం కాదు, ఒక పంది లాంటి వారం కాదు. కుక్కకి దానికి ఏం చేయాలంటే అది చేస్తుంది. కరిచేయాలనుకుందా కరిచేయగలదు. కానీ నువ్వు మాత్రం కరిచేయాలనుకున్నా కాసేపు ఆగగలవు. అవునా?
ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు చాలా కోపం వచ్చేద్ది, కరిచేస్తే బాగుండు, కొట్టేస్తే బాగుండు అనుకుంటావు. కుక్కలు పందులు ఏం చేస్తాయి, కరిచేయాలనుకుందా కరిచేస్తాయి. కానీ మనిషి మాత్రం కరవకుండా ఏం చేయగలడు, కంట్రోల్ చేసుకోగలడు. ఫైనల్గా మానవుడుకున్నది ఏంటో తెలుసా, కంట్రోలింగ్ పవర్. ఏంటి కంట్రోలింగ్ పవర్? దాన్నే ఫ్రీ విల్ అని కూడా అనొచ్చు. కంట్రోలింగ్ పవర్. ఎవరిని వ్యక్తిని చూసినప్పుడు ఆమెకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది, లేకపోతే మనలోటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా బయట పెట్టాలనిపిస్తుంది. కానీ మొరాలిటీ ఉంది కదా, నో, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. అఫ్కోర్స్ వస్తుంది, కానీ ఏం చేయాలా? మనలో దేవుడు ఏం పెట్టాడు, నియంత్రణ శక్తిని. హల్లెలూయా, నియంత్రణ శక్తిని. కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నువ్వు కూడా కుక్క లాంటి వాడివే. కుక్క గోడ దూకాలనుకుంటే దూకేస్తుంది, నువ్వు కూడా దూకేస్తున్నావు అంటే ఆలోచన చేయండి. ఆ ఆకర్షణ అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఏంటో అనుకుని ఏం చేస్తారు తెలుసా, ప్రేమలో పడతారు. ఆ అబ్బాయి ఏంటో తెలుసుకోవాలని ప్రేమలో పడతారు. తెలుసుకున్న తర్వాత ఏంటో అంతా తెలిసిపోయిన తర్వాత ప్రేమ తగ్గిపోద్ది. వాడి గురించి మొత్తం తెలిసిన తర్వాత ప్రేమ అయిపోద్ది. మొదట్లో ఏంటో అనుకుని ప్రేమిస్తారు, ఏంటో తెలిసిపోయిన తర్వాత ఏమైపోద్ది ప్రేమ. ఎందుకంటే మొదట్లో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు. కొన్ని 4-5 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇద్దరిలో ప్రేమ ఎందుకు తగ్గిపోతుందో తెలుసా? మొత్తం అర్థమైపోయింది ఆడు ఎవడో, ఆ ప్రేమికుడు ఎవడో, మొత్తం వాడి యొక్క మనస్తత్వం అంతా కూడా అర్థమైపోయింది. అప్పుడు ప్రేమించలేదు. వాడి యొక్క వీక్నెస్లు, వాడి యొక్క భయంకరమైన స్థితి అర్థమైపోయిన తర్వాత, వాడి ఉద్దేశాలు అర్థమైపోయిన తర్వాత ఇంక భార్య భర్తను ఏం చేయలేదు, ప్రేమించలేదు. చూసారా, ఎరోటిక్ లవ్ దేవుడే పెట్టాడు, నేను కాదంట్లా. ఆ అట్రాక్షన్ అనేది, ఆ వ్యామోహం అనేది, ఆ ఇన్ఫాచ్యుయేషన్ అనేది దేవుడే పెట్టాడు. కానీ ఒక రూల్ పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు. దట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్, దట్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎరోటిక్ లవ్, దాన్నే ఇన్ఫాచ్యుయేషన్ అన్నారు. ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ, ఏదో చూసి ప్రేమించడం. ఆకర్షణ ఎప్పుడైతే మన బాడీలో జరుగుతున్నటువంటి, శరీరంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క భావోద్రేకాలు ఏదైతే ఉన్నాయో, ఆ టైంలో ఎవరైనా బాగా పాడుతున్నారా, ఆడంటే నాకు ఇష్టం అంటాడు. లేకపోతే బాగా కొరియోగ్రఫీ చేస్తున్నాడా, డ్యాన్స్ చేస్తున్నాడా, వెంటనే ఏదో ఒక ఆకర్షణ. బాగా బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడా, ఆడంటే నాకు ఇష్టం. ఏదో ఒక ఆకర్షణకు లోనైపోయి దాన్ని ప్రేమ అనుకుని చాలామంది రోజు పొరపడుతున్నారండి. ప్రతిరోజు కూడా ఏమండి, రైల్వే వారు ప్రతిరోజు కూడా రైల్వే పట్టాల మీద 2-3 మృతదేహాలను తీస్తానే ఉంటారు. ఇద్దరు కూడా మనకు ప్రేమ ఏమవ్వలేదు, ఇది సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇద్దరు ఆత్మహత్య చేసేసుకుందా. లేకపోతే ప్రేమించినటువంటి వ్యక్తి మోసగించాడని పురుగుల మందు పట్టుకోవడం, ప్రేమించినటువంటి వ్యక్తి మోసగించాడని ఆత్మహత్య చేసుకోవాలని ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది ఆకర్షణే, అది ఇన్ఫాచ్యుయేషనే. అది గమనిస్తే ఇక్కడ చాలామంది పెళ్లి కానటువంటి వారు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాలా. శరీరంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పులను అది ప్రేమ అనుకుని, లేకపోతే ఆ యొక్క ఇమాజినేషన్ అనేది, ఏమండి, ఒకసారి చూడటంలో తప్పులేదు, ఎవరన్నా ఒక వ్యక్తిని ఒకసారి చూడటం తప్పలేదు. కానీ చెడు మైండ్తో పదే చూసావా, ఆ వ్యక్తి యొక్క పిక్చర్ ఎక్కడ పడిపోద్ది, ఎక్కడ పడుతుంది, మైండ్లో పడిపోద్ది. రాత్రి పడుకున్న ఆ యొక్క వ్యక్తి యొక్క పిక్చర్ మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. అది నువ్వు అనుకుంటా అది ప్రేమ అనుకుంటా. ఆలోచన చేయండి. ఇంకో మాట చెప్తాను, ఏంటో తెలుసా, ప్రేమలో మొహమాటం అండి. అంటే ఈ ఆకర్షణకు లోనైనటువంటి వారు మొహమాటం. ఇద్దరు అనుకుంటారు, మాట్లాడుకుంటారు. ఏమో తెలుసా, నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు లేవు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓవరాక్షన్ ఇంకెవరి దగ్గర ఉండదేమో. ఎన్నెన్నో మాట్లాడు, ఎన్నెన్నో కలలు, ఎన్నెన్నో, ఇంకా ఏమండి, ఇంకా వాళ్ళకి ప్రపంచమే తెలియదు. అందును బట్టి ఎవరు అన్నారు, లవ్ ఈజ్ బ్లైండ్ అని. ప్రేమ గుడ్డిది, నిజమే అనుకుంటారు. ఇద్దరు కూడా ప్రేమించేసుకుంటారు, తిరిగేస్తారు. అన్నీ తిరిగేసిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోకపోయేటప్పటికి ఆ ముందు డైలాగులు వేస్తాడు కదా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, బ్రతకలేను అని ముందు డైలాగులు వేసి, ఆమె కూడా డైలాగులు వేసిన తర్వాత ఇంట్లో ఒప్పుకోవట్లా, వారిద్దరి మధ్య వివాహం జరగట్లేదు, ఇద్దరి మధ్య కంపాటబిలిటీ కుదరట్లా, పేరెంట్స్కి నచ్చట్లేదు, ఇద్దరి యొక్క స్టడీస్ కుదరట్లా. పేరెంట్స్ ఎప్పుడు దే వాంట్ టు గివ్ ద బెస్ట్ లైఫ్ టు దేర్ చిల్డ్రన్. వారి పిల్లలకి ఎప్పుడు కూడా మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటారు. వారు ఒప్పుకోకపోయేటప్పటికి అనుకుంటారు, ఆత్మహత్య చేసేసుకో, ఇద్దరం కలిపి మన ప్రేమను ఏం చేద్దాం, నిలబెట్టేసుకుందాం అని చెప్పి ఇద్దరు ఆత్మహత్యలు చేసేసుకుంటారండి.
ఇద్దరి మధ్య ఏంటి తెలుసా, వాస్తవానికి అక్కడ చచ్చిపోవాలని ఉండదు, మొహమాటం. ఇప్పుడు కనుక నేను చచ్చిపోను అన్నాను అనుకోండి, ఈమె అనుకుంటుంది నాది నిజమైన ప్రేమ కాదు అని అనుకుంటుంది. ఒకవేళ కనుక నేనే కనుక ఈ వివాహాన్ని లేకపోతే ఇది ఎదిరించి చేసుకోలేనప్పుడు, ఈ యొక్క వివాహాన్ని చేసుకోనన్నప్పుడు మొహమాట అడ్డొచ్చి ఏం చేస్తారు తెలుసా, నాది నిజమైన ప్రేమే, చచ్చిపోదాం అన్నాడు అని చెప్పి చచ్చిపోతున్నారండి చాలామంది. ఈ వ్యామోహానికి చాలామంది లోనైపోయి వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. నువ్వు రియాలిటీలోకి రావాలి, వాస్తవికతలోకి రావాలా. ఆ తెలిసి తెలియనటువంటి వయసులో వేసేటువంటి తప్పటడుగులు నీ జీవితం అంతా కూడా అవి నిన్ను శాసిస్తాయి. యువర్ డెసిషన్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్స్ కంట్రోల్. మనకి దేవుడు ఏ శక్తి ఇచ్చాడట? పిరికితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదట. ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి కంట్రోలింగ్ పవర్ ఇచ్చాడు. ఒకవేళ నీలో కంట్రోలింగ్ తప్పేస్తున్నావా, అడుగు దేవుణ్ణి, అయ్యా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంకొక మాట కూడా చెప్తాను దేవుని సేవకుడిగా, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, ఈ యొక్క మైండ్లో చెడు బ్యాడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి, అప్పుడు యు ఆర్ బెటర్ టు గో ఫర్ మ్యారేజ్. అంతేగాని పెళ్లికి ముందు నువ్వు చేసేటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో దేవుని పక్షాన అది ఘోరమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అంటే ప్రేమకు ఆకర్షణగా ఏముంది? వ్యత్యాసం ఉంది. అది నిజమైనటువంటి ప్రేమ కాదు. ఈరోజు మీకు ఒక మెజర్మెంట్ ఇస్తాను. వాట్ ఈస్ ట్రూ లవ్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే కనుక ఒక బైబిల్లో ఒక మెజర్మెంట్ ఉంది, ఒక కొలబద్దు ఉంది, ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్లో మీరు చూడటం ద్వారా నిజమైన ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. అదేంటో చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4, 5, 6. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఆ తర్వాత 6వ వచనం కూడా చదువుతున్నాను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుము, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఈ ప్రేమ నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తిలో కనబడుతుందా? ఈ యొక్క లక్షణాలు నువ్వు ఆకర్షణ లోనటువంటి వ్యక్తిలో ఇవి కనబడతాయా? నీలో ఉన్నటువంటి ఏదో ఒక అందాన్నో టాలెంట్నో డబ్బును చూసి ప్రేమిస్తారు. నేను అనిపిస్తూ ఉంటాను, అన్ని అవయవాలు బాగుంటేనే ప్రేమిస్తారు, అవయవాలు సరిగ్గా లేకపోతే ప్రేమించరా? ఏమండి, కొంతమందిని ఆ అందవికారంగా ఉన్నటువంటి వారిని ఎవరిని ప్రేమిస్తారండి? అందవికారంగా ఉన్నటువంటి వారికి ఎవరికన్నా ప్రేమికులు ఉంటారా? ఎందుకుండరు? అంటే వారు శారీరక వ్యామోహాన్ని అట్రాక్షన్కి లోనైపోతున్నారు. మంచిగా అందంగా కనబడితే నేను అనుకుంటాను ప్రేమికులు అనేటువంటి వారిని చూస్తున్నప్పుడు అందవిహీనులు ఎవరైనా ప్రేమిస్తారండి? ఏమండి, కొద్దిగా అన్ని అవయవాలు బాగుంటేనే వాళ్ళకి ఎవరుంటారో ఏదో కాస్త ప్రేమికులు ఉంటారు. నేను అనుకుంటాను ప్రేమ అంటే అలాంటిది కాదే. ఈ యొక్క పై శరీరాన్ని చూసి ఆ యొక్క అందాన్ని చూసి ప్రేమలో పట్టడం అనేది అది వాస్తవమైనటువంటి ప్రేమ కాదు. అది అట్రాక్షన్, అది ఇన్ఫాచ్యుయేషన్, వ్యామోహం అనేటువంటి వాస్తవాన్ని గమనించాను. దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడండి, అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక కజిన్ సిస్టర్ మీద ఏమేసాడు తెలుసా? కన్ను వేసాడు. ఆమె పేరేంటి? తామారు మీద ఏమేసాడు? అట్రాక్షన్ లోనైపోయాడు. వరుసగా ఆమె చెల్లి అవుతుంది, కజిన్ సిస్టర్. అప్పుడు ఫ్రెండ్తో పంచుకున్నాడు. ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఒరే నీ ఐడియా చాలా బాగుంది, నీకు హెల్ప్ చేస్తాను, నీ ప్రేమలో నీకేం చేస్తాను, సహకరిస్తాను. ఈరోజు ఒక విషయాన్ని, నువ్వు ప్రేమించకపోయినా ఆ యొక్క పాపంలో నువ్వు ఉండకపోయినా ఎవరికైనా సాయం చేస్తావు. మీడియేటింగ్లు, ఆ తర్వాత లవ్ లెటర్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటాలు, నువ్వు కూడా తప్పు చేస్తున్నట్టే. ఆలోచన చేయండి. దేవుని సేవకులు అంటారు, దొంగతనానికి వెళ్ళినప్పుడు కొబ్బరి చెట్టు మీద ఉన్నటువంటి వాడికి ఎటువంటి శాపం ఉంటుందో కొబ్బరి చెట్టు కింద ఉన్నటువంటి వాడు కూడా అదే. చెప్పండి, ఇద్దరు దొంగలే. ఆడు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీసేస్తున్నాడు, కింద అడుగాడు కాపలా ఉన్నాడు, ఎవరు వస్తా చెప్పరా అంటే ఇద్దరు కూడా ఎవరో దొంగలే. ఎప్పుడైతే జరిగిన వాస్తవం తెలుసా, ఆ అమ్నోను ఎప్పుడైతే ఆ తామారుతో ఎప్పుడైతే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు, ఆమె ఒకరోజు రొట్టెలు తయారు చేస్తుంటే వెనకాల వెళ్ళి ఆమెను పాడు చేసినప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ యొక్క
ఆ కార్యం చేయకముందు ఎంతగా ప్రేమించాడో, ఎప్పుడైతే ఆమె అనుభవించిన తర్వాత అంతగా ద్వేషించాడు. ఆ ముందు ఎంతగా అయితే ప్రేమించాడో అనుకున్నాడో, ఎప్పుడైతే అనుభవించిన తర్వాత అంతగా ద్వేషించాడు. అంటే అది నిజమైనటువంటి ప్రేమేనా? అది ఆకర్షణ కాదా? అది వ్యామోహం కాదా? ఎప్పుడైతే తన పని అయిపోగానే ఇంకా ద్వేషించడం ప్రారంభించాడు, అది నిజమైన ప్రేమ. అది ప్రపంచం అంతా కూడా ఈ వీటిల్లోనే నడుస్తుందండి. ఈరోజు తీస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, వస్తున్నటువంటి పాటలన్నీ కూడా ఈ యొక్క వ్యామోహాన్నే ప్రేమ అనుకుని తీస్తుంటే, నువ్వు ఆ యొక్క మూవీ మేకింగ్కి, ఆ యొక్క స్క్రీన్ ప్లేకి, ఆ యొక్క మ్యూజిక్కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నువ్వే అట్రాక్ట్ అయిపోతున్నావు. అది నిజమైనటువంటి ప్రేమ కాదు. వాళ్ళు దాంతో మనీ మేకింగ్ చేస్తున్నారండి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఏమంటే ఈ రోజున ఆ యొక్క ప్రేమ కథా చిత్రాలే కదా సక్సెస్ అవుతాయి. ప్రేమ లేకుండా సినిమాలు తీస్తే అవి ఏమన్నా హిట్ అవుతాయండి? ఇప్పుడు హిట్ సినిమాలన్నీ ఏంటి? ప్రేమ అనేటువంటి కథ అంశాన్ని పెట్టుకుని తీస్తేనే ఆ యొక్క సినిమాలు ఏమవుతాయి? హిట్ అవుతున్నాయి. లేకపోతే ఏమవ్వో, హిట్ అవ్వో. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు జోసెఫ్ తన పేరు. అతడు తన జీవితంలో కూడా యవనస్తుడే, నీకులాగా నాకులాగా యవనస్తుడే. తన జీవితంలో ఎరాటిక్ లవ్ తన జీవితంలో కూడా ఉంది, ఆకర్షణ తన జీవితంలో ఉంది. దేశంలో ఉన్నాడు. ఎవరో చోట్ల, తల్లిదండ్రుల చోట్ల, సొంత ప్రజల చూడలేదు, ఎవరు కూడా లేరు. అవుట్ స్టేషన్లో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక ఇంట్లో తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఇంట యజమానురాలు ఏం చేసింది? యోసేపుని, నేను అనుకుంటాను యోసేపు మంచి సిక్స్ ప్యాక్ ఏమో, బాగా పనిచేస్తున్నాడేమో, చిన్నప్పటి నుంచి బాగా హార్డ్ వర్క్ ఏమో, మంచి సిక్స్ ప్యాక్ ఉంది. ఆ తర్వాత మంచి బాడీ స్ట్రక్చర్ ఉండేటప్పటికి ఏం కలిగింది ఆమెకి? వ్యామోహం కలిగి ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేస్తే ఒక మంచి మాట అంటాడు యోసేపు. అదేంటో తెలుసా? ఒక్కసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండము 39:6. నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఎప్పుడైతే ప్రపోజ్ చేసింది, పాపం చేయడానికి ఆకర్షించినప్పుడు ఆ స్త్రీతో ఏం మాట్లాడుతుందో తెలుసా? హౌ కెన్ ఐ డూ దిస్ అండ్ కమిట్ సిన్ అగైన్స్ గాడ్. ఏంటంట? దేవునికి విరోధంగా ఈ పాపాన్ని ఎలా చేయమంటా? అక్కడ ఎవరు లేరండి, తల్లిదండ్రులు లేరు. మనోడు ఎక్కడున్నాడు? దేశంలో ఉన్నాడు. అక్కడ ఆ పాపం చేడితే కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. కానీ అప్పుడు అతనికి ఎవరి భయం ఉంది? ఏమంటే ఎరాటిక్ లవ్ తనలోనూ ఉంది, తనలో కూడా అట్రాక్షన్ ఉంది, వ్యామోహం ఉంది, ఇన్ఫాచ్యుయేషన్ ఉంది. దేవుడు పెట్టినట్టు సహజంగా పెట్టిన అట్రాక్షన్ అతనిలో ఉంది. కానీ పాపాన్ని ఏం చేశాడు? జయించాడు. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ చూతున్న గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించునే అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలను మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name.
డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్స్ లార్డ్. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.